హలో. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి. మేడం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ గురించి బాగా మన ఛానల్లో ఒకటి యాడ్ వస్తుంది. పేరు ఆయన పేరుంది రవితేజ. హలో. చెప్పండి. గురించి మనం వేరే వాళ్ళ గురించి వాళ్ళ పర్సనాలిటీ మంచిగా ఉండాలి, వాళ్ళు బాగా కావాలి, వాళ్ళ హెల్త్ పరంగా ఏమైనా బాగా కావాలి, లేకుంటే జబ్బులు ఉంటే బాగా కావాలని చేస్తే కూడా తగ్గుతుంది మేడం. పని చేస్తుందా మ్యానుఫ్యాక్చరింగ్? ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా అది పని చేస్తే అడ్వర్టైజ్ చేయక్కర్లేదు కదా. నాకు రావాలి రావాలి అనుకుంటే వచ్చేసి ఉండాలి. వాళ్ళు అడ్వర్టైజ్ ఇటు పక్కది వైపు తిప్పండి. ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో ఇది పని చేస్తుంది చేస్తానని అడ్వర్టైజ్ చేస్తున్నారో వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు అంటేనే అది పని చేయట్లేదు అని అర్థం. పని చేస్తే వాళ్ళు అడ్వర్టైజ్ చేయాల్సిన పని లేదు కదా. లాజికల్. వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. ధనలక్ష్మి యంత్రం అమ్ముతున్నాడు అంటేనే దాని అర్థం ధనలక్ష్మి యంత్రం పని చేయదని. పని చేస్తే అది మనకెందుకు అమ్ముతాడు? ఏమన్నారు? వాయిస్ మీరు తర్వాత ఆ వీడియోలో చూడండి. ఇప్పటికైతే దూరంగా ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ తర్వాత వీడియోలో చూడండి. లైవ్ అయిపోయిన తర్వాత మీ వాయిస్ మ్యూట్ చేయండి. సార్ మాట్లాడతారు, మీరు వాయిస్ మ్యూట్ చేయండి, తర్వాత వినండి. రైట్. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? మ్యూట్ చేయండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే, సో వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు ఆరోగ్యం బాగుపడాలని, ఇక్కడి నుంచి ఏదో చెప్తే ఏదో అయితే అయిపోతుంది అనేటువంటిది ఏదో అడ్వర్టైజ్ చేస్తున్నారు అన్నారు. నిజంగా అది పని చేస్తే వాళ్ళు అడ్వర్టైజ్ చేయాల్సిన పని లేదు. దానికి ఏదో కావాలి కావాలనుకుంటే వచ్చేసి ఉండేది కదా. అది పని చేయట్లేదు కాబట్టి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. ధనలక్ష్మి యంత్రం పని చేయదని వాళ్ళకి తెలుసు. పని చేస్తే ఆ యంత్రము వాడే ఉంచుకుని అతనే ఉంచుకుని డబ్బు సంపాదించుకుంటాడు కదా కదా. విజయానికి 5 మెట్లు 6 మెట్లు అని రాసే వాళ్ళకి విజయం సాధించడం తెలియక ఆ పుస్తకాలు అమ్ముకుని బ్రతుకుదామని చూస్తున్నారు. డబ్బు సంపాదించడం ఎలా అని బుక్ రాసిన వాడికి డబ్బు సంపాదించడం ఎలాగో తెలియక ఆ పుస్తకాలు అమ్ముకుని బ్రతుకుతున్నాడు అనేది లాజికల్లీ మనం ఎనలైజ్ చేస్తే అర్థమవుతుంది కదా. సేమ్ అలాగే వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు ఏదో అతీంద్రియ శక్తులు ఇంకొక రకంగాను సూపర్ న్యాచురల్ పవర్స్తోని మేము హీల్ చేస్తాము అని అంటే సూపర్ న్యాచురల్ పవర్తో వాళ్ళు ఎర్న్ కూడా చేయవచ్చు. కానీ ఎర్న్ చేయలేకపోతున్నారు అంటే అది పచ్చి మోసము. అటువంటిది ఏమి మిరాకిల్స్ ఈ విశ్వంలో ఉండవు. కొన్ని మిరాకిల్స్ లాగా అనిపిస్తాయి, కానీ అవి మిరాకిల్స్ కావు. అవి మనకి తెలియలేదని అర్థం. రైట్. అలా జరగదు. జరిగితే ఈ సొసైటీ ఇలా ఉండదు. రైట్. ఒకటి నేను పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని దాంట్లో వాళ్ళ పేర్లతో సహా వ్యక్తుల పేరుతో సహా ఎవిడెన్స్ తో సహా రాసిండు. వాళ్ళు ఏ విధంగా ప్రేర్ చేసిండు మార్నింగ్ ఈవినింగ్, వాళ్ళు అనుకున్నది వాళ్ళకి జరిగిందని వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళ పేరు కూడా రాసిండు దాంట్లో పుస్తకం వల్ల. అది ఏమనుకుంటారు? అది కూడా పచ్చి అబద్ధం. ఎప్పుడైతే అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో అప్పుడు ఇటువంటి సాక్ష్యాలన్నీ అవసరం అవుతుంది. ఇప్పుడు 4x4 16 అనేది సాక్ష్యాలు ఎవరినో చూపించలేదు కదా మీ టీచర్, కానీ మీరు యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? లాజికల్లీ ప్రూవ్ అయింది. అలాగే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది, అట్రాక్ట్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా జరగవు కాబట్టి ఆ పుస్తకాల్లో ఎవిడెన్స్లు అవన్నీ రాస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఎవిడెన్స్ ఏంటి అంటే ఆ పుస్తకాల్లో రాశారని ఎవిడెన్సే తప్ప ఆ పుస్తకంలో రాసింది నిజమని ఎవిడెన్స్ ఎక్కడా లేదు. రైట్. మీకు ఎవిడెన్స్ ఆ బుక్ రాసుకునే అతను డబ్బులు సంపాదించుకోవడానికి ఆ బుక్ రాసుకున్నాడు. దాంట్లో తన థియరీని నమ్మించడానికి ఎవిడెన్స్ అని ఒక కథనో ఇంకొకటో రాశాడు, అంతే తప్ప అక్కడ ఏమి ట్రూత్ మీకైతే ఎవిడెన్స్ ఏమీ లేదు. కాబట్టి ఒకటే, మీ జీవితం అబద్ధం చెప్పదు. ఎవరైనా అబద్ధం చెప్పొచ్చు, ఆ పుస్తకంలో అబద్ధం ఉండొచ్చు, నేను కూడా అబద్ధం చెప్పొచ్చు. బట్ మీ జీవితం అయితే మీకు లెసన్ టీచ్ చేస్తూ ఉంది. అదేంటి అనంటే పని చేస్తే ఫలితం వస్తుంది. పని చేయకుండా ఏం చేసినా అది జరుగుతుంది తప్ప పని మాత్రం జరగదు. కాబట్టి ఇవన్నీ పని చేస్తే ఆటోమేటిక్గా మిలిటరీలో వీటిని ఉపయోగించి ఇజ్రాయిల్ వాళ్ళు ఇరాన్ని, ఇరాన్ వాళ్ళు ఇజ్రాయిల్ని, ఇండియా పాకిస్తాన్ని, పాకిస్తాన్ ఇండియాని, అమెరికా ఇంకొక దేశాన్ని, చైనాని ఇండియా, అమెరికా గెలుస్తాయి కదా. అలా జరగవు కాబట్టే ప్రతిదీ కూడా భౌతికంగా ఉంటుంది. మీరు పని చేస్తే ఫలితం వస్తుంది, లేకపోతే లేదు. పని చేసినా రావట్లేదంటే అర్థం అక్కడెక్కడో మీరు కొంత పొరపాటు చేసినట్లు. రైట్ సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్.